ఒక మర్రెపల్లి రాజగంగారాం అని ఒక తమ్ముడు వచ్చిండు. వీల్ చైర్లు వచ్చింది. వీల్ చైర్లు రాగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ కాలు ఇట్లా పైకి పట్టుకునే వరకు అది నుంచి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, ఫోటోలు వీటోలు వచ్చినాయి. సరే, అది జరిగిన సంఘటన విషయం పక్కన పెట్టి అతను ఆ ఇంటి అసలు ఆయన సమస్యను కనుక్కొని అది రెవెన్యూ పరంగా ఆ తవ్వకు సంబంధించిన సమస్య ఉన్నదట. ఆ తవ్వకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేసి రేపు సాయంత్రం కూడా నాకు రిపోర్ట్ ఇద్దాం. సరే, మీరు చెప్తా పడ్డారు. ఆయన పేరు మర్రిపల్లి రాజగంగారాం, సన్ ఆఫ్ రాజయ్య, విలేజ్ ముత్యంపేట, మండలం మల్లాపూర్. ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాను, 995180 070618. ఆడియో నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా కూడా పర్సనల్ ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ, తవ్వకు సంబంధించిన ఇష్యూ. సరే, ఆయన నడవాల్సిన తవ్వ అడ్డం తిరిగి వేరే పక్కడు ప్రైవేట్ వ్యక్తి, ఆయన పక్కన నైబర్, పక్కన రోడ్డు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. రెవెన్యూ పరంగా ఇష్యూలన్నీ, జాగ్రత్త తవ్వలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సింది మీరే. ఆయన పోయినసారి ప్రజావాణి వచ్చిండు, ఇప్పుడు మన రెండోసారి ప్రజావాణి వచ్చిండు. ప్రజావాణి వచ్చినప్పుడు మన కానిస్టేబుల్, మన సంబంధించిన ఉద్యోగస్తులు మొత్తానికి ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఇసుకపోయింది. అది మార్నింగ్ వెళ్ళి స్కోర్ అయితే దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుకుని ఇక దేశంలో వాళ్ళకు ఇదొక సమస్య లెక్కనే వాళ్ళు ఇబ్బంది పెడుతుంది. సార్, ఇబ్బంది పెట్టిన నేను దాంట్లో మేము అపోజిషన్ దాని విషయం మాట్లాడేది, దాని గురించి మేము పోగానే నేను జిల్లా మంత్రికి నేను చెప్పేది ఏంటంటే, ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జెన్యూన్గా ఉంటే రేపు సాయంత్రం కల్లా సెటిల్ చేసి నాకు మాట్లాడు. ఒకవేళ ఎవరైతే ఆయన భూమి తవ్వకుండా ఆయనకు హక్కు ఉన్నది, నాకు పట్ట భూమి, నా భూమికి ఆయన తవ్వి అంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్వైర్ చేసే అధికారం ఆర్డీఓగా నీకు ఉంటుంది. ఇప్పుడు నేను పై ఉన్నాడు ఇల్లు ఉంటుంది కట్టుకుంటాడు, పైన ఉన్నాడు నాకు కింద ఉన్నాడు నాకు తవ్వి అంటే నేను నా పై ఇంటి పక్కకి నడుచుకుంటూ రావాలి కదా. నేను తవ్వి అన్నప్పుడు అతను ఎంత భూమి అయితే పోతుందో, ఎంత ఎక్షన్ పోతుందో నాకు అక్వైర్ పెట్టండి. నేను ప్రభుత్వ పరంగా అక్వైర్కి సంబంధించిన ఎంత భూమి డబ్బులు, ఆ డబ్బులు అనేది ఇప్పిస్తాను. నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు 4 o'clock ఫోన్ చేసి ఈ మర్రిపల్లి రాజగంగారాం యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యిందనే విషయం చెప్పాలి. సాల్వ్ కాకపోతే ప్రాబ్లం ఏముందో నాకు చెప్పండి. నేను 14th రోజు నేను వస్తాను. వచ్చినప్పుడు కరెక్ట్గా అతను కూర్చొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలుగుతానో ఆ విధంగా చాట్అవుట్ చేద్దాం. ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిస్టేబుల్ పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను ఆ కుటుంబ సభ్యులకు చెప్పండి, ఆ తమ్ముని కూడా చెప్పండి. నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా. కొంచెం మనసులో పెద్ద మనసుతో ఈ ఇష్యూను ఇంతటితో ఆపేసేయమని చెప్పండి. ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా, నేను చింతిస్తున్నా. దానికి ఆయనకు జరిగిన సమస్య, ఆయనకున్న సమస్య ఏదైతున్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేయడానికి మీరు బాధ్యత, ఆర్డీఓగా బాధ్యత తీసుకోండి. ఇది నాకు రేపు మార్నింగ్ 11 o'clock నేను ఆయన ఇంటికి పోయి ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఆయన తవ్వ మొత్తం చూసి ఆ తవ్వకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే.